ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఎంత అద్భుతమైన సందేశాన్ని తీసుకున్నాం మాస్టర్స్. ధ్యానం యొక్క గొప్పతనం, మౌనం యొక్క గొప్పతనం. కళ్ళు మూసుకుంటే మనం శక్తిని ఎలా వృధా చేసుకోకుండా ఉంటామో, ప్రతిదీ కూడా ధ్యానమే పరిష్కారం. మన సమస్యలకు పరిష్కారం ధ్యానం, మన ప్రశ్నలకు పరిష్కారం ధ్యానం. ఎంతో అద్భుతంగా పత్రి సార్ మనకు ఎంత అద్భుతమైన మెసేజ్, ఎంత అద్భుతమైన సందేశాన్ని అందించారు. మనందరం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? క్రమం తప్పకుండా ఏం చెప్పారు మనకు రామాయణంలో? వానరుడు ధ్యానం చేస్తే వాయుపుత్రుడు. ఆంజనేయ స్వామి రామాయణంలో రాముడి దగ్గరికి రాకముందు ఏముంది? కిష్కింధకాండ. తర్వాత ఏమైంది? సుందరకాండ. మనం ధ్యానం చేస్తే సుందరకాండ అవుతుంది. అద్భుతం, అద్భుతమైన మెసేజ్ తీసుకున్నాం మాస్టర్స్. చాలా పత్రి గారి దగ్గర నుంచి కళ్ళు మూసుకుని ఎప్పుడు కూడా మనం ధ్యానం చేయాలి. చేతి వేళలో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మానవులందరూ కూడా దేవుళ్ళు అవుతారు. మనందరము కూడా దేవుళ్ళం అనే సత్యాన్ని ఎంతో అద్భుతమైన సందేశం ద్వారా మనందరం తీసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పత్రి సార్. జై హో పత్రి సార్, జై హో. మనందరికీ కూడా ఈరోజు ప్రాతకాల ధ్యానాన్ని ఎంతో అద్భుతంగా చేయించిన ధోన్ మాస్టర్స్ రామాంజనేయులు గారు, పద్మావతి మేడం గురించి మనకు చీరాల నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిశేషు గారు వచ్చారండి. ఆ సార్ శ్వాస పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఆ సార్ మనకు పద్మావతి మేడం రామాంజనేయులు గారి గురించి, వారి యొక్క అనుభవాల గురించి కూడా మనందరికీ కూడా వివరంగా చెప్తారు. వెల్కమ్ సార్. వెల్కమ్ పద్మావతి మేడం, వెల్కమ్ రామాంజనేయులు సార్. ఇప్పుడు మనకి పత్రిసారిది విన్నాం కదా. ధ్యానం అనేది ఎప్పుడు ధ్యానంలో ఉండాలి, 24 గంటలు ధ్యానంలో ఉండాలి. అది చాలా సులువు. ఎంత సులువు అంటే మంచినీళ్ళు తాగిన దానికన్నా టీ తాగిన దానికన్నా సులువు. అది చేస్తుంది ఎవరంటే ప్రముఖంగా ఇక్కడ మునిబాబు అండ్ రామాంజనేయులు పద్మావతి గారు. వాళ్ళ జీవితాన్నే పెట్టారు ధ్యానానికి. అది నాకు తెలుసు. వృత్తి లేదు, ప్రవృత్తి లేదు, ధ్యాస శ్వాస ఈ రెండే ఉన్నాయి. వీళ్ళు తిరగని ఊళ్ళు లేదు, చూడని ఊరు లేదు, చూడని జనాలు లేరు. కంటికి మనకి అందరిని చూపులో ఉన్నారు. వాళ్ళని చూసి మనం చక్కగా నేర్చుకోవచ్చు ధ్యానాన్ని. వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఉండవు, బుద్ధి ఒకటే ఉంటుంది. ఎప్పుడు ఖాళీ జేబులు ఉంటాయి, ఎప్పుడు నిండు మనసు ఉంటుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? ధ్యానానికి మించింది వరం అనుకున్నారు. అతను వృత్తిపరంగా నాకు తెలిసి మందుల షాపు. మరి అది కంప్లీట్ క్లోజ్ చేసి వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకొని భార్యాభర్త మనం చేయాల్సింది ఇది కాదు, అది గురువుగారు చెప్పిన ధ్యాన విద్య అనే దాని మీద ఇద్దరు కూడా కుటుంబాన్ని, 3 పిల్లల్ని వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు పోషిస్తుంటే వాళ్ళు చక్కగా చూసుకుంటారు. వీళ్ళిద్దరూ ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా కూడా మిస్ అవ్వరు. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మిస్ అవ్వరు. ప్రతి ప్రోగ్రాం కలుస్తారు. ఆమె పాటలు అప్పుడప్పుడు రచించి అప్పుడప్పుడు పాడుతుంది. మరి చూడండి, అది సాధ్యమా? మన వల్ల ఎందుకు కావట్లేదు, వాళ్ళ వల్ల ఎందుకు అవుతుందంటే ఆమె ధ్యాస అంతా శ్వాస మీదే. గురువుగారు ఏది చెప్పినా కూడా దాన్నే పట్టుకొని దాన్ని ఆచరిస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ ధ్యానం తెలియని వాళ్ళకి ధ్యానం చెప్తూ ఎంతమందికి చెప్పారో తెలియదు, ఎన్ని గ్రామాలు తిరిగారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు,
ఎలా వచ్చారో తెలియదు. అయితే జీవితం బ్రహ్మాండంగా ఉంది. కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టారు, దీన్నే చేస్తున్నారు. అది జీవితం అంటే, ధ్యాన జీవితం. అలాగే అనుభవాన్ని మనం ఏం చేయాలి అంటే ధ్యానంగా మలుచుకోవాలి. క్వశ్చన్ ఉంది, ధ్యానం. ఇబ్బంది ఉంది, ధ్యానం. కష్టాలు ఉన్నాయి, ధ్యానం. ప్రతిదానికి ధ్యానాన్నే యాడ్ చేసుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఎంత దానికైనా పరిష్కారం. అది చాలా సింపుల్. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు, ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ధ్యానం చేస్తే ధనం మూలం జగత్ కాదు, ధ్యానం మూలం జగత్. ధ్యానమే అన్నీ ఇస్తుంది. అది చూడాలంటే, అది నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గర నుంచే. సాధించాడు, కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేశాడు, కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాడు. మునిబాబు గారు అందరినీ ముళ్ళు చేశాడు. ముని బాబు అంటే మునిగా ఉన్నాడు బాబు, మునిబాబు అయిపోయాడు. అలాగే అందరం కూడా సాధిద్దాం, ఇలాగే చేద్దాం. మన ఊళ్ళో పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, దాన్ని కూడా ఇలాగే మలచచ్చు. మన స్థలం ఎంతో ఉంది, చేయొచ్చు. అలా అందరం చేద్దాం. అది నేను చేస్తున్నాను, అలాగే ఇంకా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆదిశేష్ గారు. మాస్టర్స్, మీరందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని 10:30 కల్లా సభా ప్రాంగణం వద్దకు రావాలండి. భీమినేని వంశీ గారి ఆత్మజ్ఞాన సందేశం ఉంటుంది. భీమినేని వంశీ కిరణ్ గారి ప్రోగ్రాం కంప్లీట్ అవ్వగానే పేరం నాగేంద్ర గారు గురుస్థాన్ సార్ది కూడా మెసేజ్ ఉంటుంది సార్. అందరూ కూడా త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని 10:30 కల్లా సభా ప్రాంగణం వద్దకు రావాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికే గురువు అయిన సదానంద యోగీశ్వర్ల గారికి ఆత్మపూర్వక ప్రణామములు. వసుదైక కుటుంబం జూమ్ సెక్షన్ ద్వారా ప్రతిరోజు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు గారికి, సుగుణ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామములు. ధ్యాన శివోహం ప్రాజెక్ట్ చైర్మన్ ఏ సంగీత బాబు గారికి, హరినాథ్ బాబు గారికి ఆత్మపూర్వక ప్రణామములు, ధన్యవాదములు సార్. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా 2 రోజులు కంప్లీట్ చేసుకున్నాము. 3వ రోజు ఈరోజు ప్రాతకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు సంగీత నాదధ్యానంతో ప్రారంభించుకుని ఇప్పుడు ఆత్మధ్యాన సందేశాన్ని ఇవ్వడానికి మన దగ్గరకు ఎల్లయ్య గారు, తిరుచానూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు, వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇస్తారు. అలాగే వేమూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సెక్రటరీ గారు భాస్కర్ రెడ్డి గారు, వారి యొక్క జనార్దన్ రెడ్డి గారు వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇస్తారు. ముందుగా ఎల్లయ్య గారు. థ్యాంక్ యూ మేడం. ఓం నమో వెంకటేశాయ.
ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గురు గారికి ఒకసారి మనము ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అదేవిధంగా శ్రీకాళహస్తి స్పిరిచువల్ సొసైటీ మరియు వసుదైక కుటుంబం ధ్యాన ట్రస్ట్ నిర్వహించిన ట్రస్ట్ సభ్యులకి, మునిబాబా గారికి, మునిబాబా ఫ్యామిలీకి అందరికీ ఒకసారి మనము ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా నా పేరు ఎల్లయ్య, నా పేరు తిరుచానూరు స్పిరిచువల్ సొసైటీలో సెక్రటరీగా పనిచేస్తూ గత 5 సంవత్సరాలుగా ఈ మార్గంలో ఉన్నాను నేను. అదేవిధంగా మాకు ప్రతి నెల అందరికీ తెలిసి ఉంటుంది, భీమవరంలో 1, 2, 3 తారీఖులు ప్రతి నెల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ కూడా అటెండ్ అవుతుంటాను నేను. రాఘవరావు సార్ ద్వారా కానీ రాజ్యలక్ష్మి మేడం ద్వారా ఎంతో జ్ఞానం పొందాను. సో వాళ్ళకు కూడా ఒకసారి మనము గురువులకు కూడా ఒకసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం గట్టిగా. మరి ఇప్పుడు పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ధ్యానంలో రాకముందు మనము ఎంతో దుఃఖంతో, సమస్యలతో, బాధలతో ఉండాం మనం ధ్యానంలో రాకముందు. పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఏం చెప్పారు సారు? నీ వాస్తవానికి నువ్వే కారణం అన్నారు. నీ వాస్తవానికే నువ్వే కారణం అన్నారు. అంటే ఏది వచ్చినా కూడా మన జీవితంలో కారణం మనమే. అప్పటి నుంచి మరి ఎలా కారణం అవుతుందో అప్పుడు సార్ చెప్పడం జరిగింది. ఏమంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షం అని చెప్పారన్నమాట. కాబట్టి అంతా మనలోనే ఉంది. మనలో ఉండే అద్భుత శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానము. శ్వాస మీదే ధ్యాస. సో ఎవరైనా మనం మామూలుగా ఈ సొసైటీ దాదాపు 70-80% సమస్యలతోనే ధ్యానంలోకి వచ్చారు. ఎక్కువ మంది నాకు తెలిసి 70-80% దాంతోనే వాళ్ళు ధ్యానంలోకి వచ్చారన్నమాట. ధ్యానంలోకి వచ్చాక తెలిసిందనమాట, ఓహో ఇది మనం చేసుకున్నదే, ఏదైనా మనం చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని బాగుపోతుందన్నమాట. మరి దుఃఖము అంటే అనేక రకాల సమస్యల కారణాల వల్ల కలిగేదానే దుఃఖము అంటారు. మరి పత్రిజీ గారు ఏం చెప్పారు మనకి? ఏ కొద్దిపాటి దుఃఖం ఉన్నా కూడా అది నీ అజ్ఞానమే, అది నీ అజ్ఞానమే అని చెప్పారు. కాబట్టి దుఃఖపడకూడదు. మరి దుఃఖానికి కారణమైంది ఏంది కనుక్కొనేసి దాన్ని కూకటి వెళ్తూ సహా తొలగిస్తేనే మనకి దుఃఖం లేకుండా ఉంటుంది. కాబట్టి మొదట ఏం చెప్పారు గురువుగారు మనకి? నాయన నువ్వు దేహం కాదు ఆత్మ అన్నారు. మరి ఆత్మ అన్నప్పుడు భగవంతుడికి అన్నీ ఉంటాయా? దుఃఖం ఉండదు, శోకమోహాలు ఉండవు, ద్వంద్వాలు ఉండవు, ఏది ఉండదు. సో ఆ రూటికి మనం తయారు కావాలన్నమాట. నువ్వు శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు మరి ఆత్మ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఆత్మ లక్షణం ఏమొస్తుంది? ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ విధంగా మనము చేసుకోవాలన్నమాట. ఎవరైనా కూడా ఎంత కోటీశ్వరుడైనా, ఎంత గొప్పవాడైనా, ఏ స్టేజీకి పోయినా కూడా చివరికి మనం చేయవలసిన ధ్యానమే, తెలుసుకోవాల్సిన జ్ఞానము, పొందవలసిన మోక్షము. నాకన్నీ ఉండాలి, నాకేం వద్దంటే ఇప్పుడు ఉంటాయి, కానీ దాంతోపాటు దుఃఖం కూడా ఉంటుంది. దుఃఖం తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం పక్కనే ఉంటాయి రెండు. ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం మనం? ఉండలేము. కొద్ది రోజులు దుఃఖం వస్తుంది. మనం ఎప్పుడు దుఃఖంలో ఉంటామా? ఉండలేము. ఆ స్థితి మనం దాటాలా. ఆ స్థితి దాటాలంటే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మనము ఆనంద స్థితిలో ఉంటాము. అదొకటే మార్గము. మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గము. వేరే రకరకాల మార్గాలు లేవు. ఎవరైతే గురువుగారు చెప్పినటివి ఏం చెప్పారు గురువుగారు మనకి? సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడము, స్వాధ్యాయము అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడము, తర్వాత సాధన, సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యం అంటే సద్గురువులు, సత్యం తెలిసిన సద్గురువులతో మనము సాంగత్యం చేయడం ఇంపార్టెంట్. సాంగత్యం అనేది ఎవరితో సాంగత్యం చేస్తే మనకి జ్ఞానం రాదు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుభవంలో తెచ్చుకుంటారో వాళ్ళ ద్వారా మనం సజ్జన సాంగత్యం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది. అందుకే మనకి శ్లోకం ఉంది కదా దీంట్లో, త్రిజగతి సజ్జన సంగతి రేఖ. అదే ముల్లోకాల్లో ముల్లోకాల్లో కూడా సజ్జన సాంగత్యం గొప్పది అని చెప్పారన్నమాట. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది సద్గురువుల ద్వారా మనం పొందితే వస్తుంది.
లాస్ట్ సేవ. సేవ అంటే ఈ పిరమిడ్ ద్వారా మనము, అంటే సేవ అంటే మనం ఏ పని చేస్తే ఇతరుల ఆత్మ శాంతిస్తుందో, ఇతరుల ఆత్మ లాభపడుతుందో అదే మనం చేయవలసిన సేవ. ఏ పని చేస్తే ఇతరుల ఆత్మ మనం క్షోభపడుతుందో అది మనం చేయకూడని పని, చేయకూడదు అది. సేవ అంటే రకరకాల, గురువుగారు వచ్చిన తర్వాత సేవాదాలను పెట్టారు, పైమాన్ పెట్టారు, మరి రకరకాలు వచ్చేసాయి మనకి. పిరమిడ్లు, ర్యాలీలు, శాకాహార ర్యాలీలు, రకరకాలుగా మనం అంటే మనిషి అన్ని విధాలుగా ఆలోచన చేసి పరిపరివితంగా ఆలోచించే వ్యక్తిని ఒక స్టేర్ కూర్చోబెట్టి నన్ను ధ్యానం చేసుకుని బాగుపడతావు, నీ ఆలోచన పరిపరివిధాలుగా ఉంటాయి, ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైతే ఆ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడు స్లోగా దుఃఖం నుంచి బయటపడినాము. ముఖ్యంగా మనము ధ్యాన మార్గంలోకి ఎందుకు వచ్చామంటే దుఃఖం నుంచి బయటపడేదానికి. అంత మునుపు ధ్యానం అంటే తెలియదు అన్నమాట. దానికి శంకరాచార్యులు శిష్యులు శంకరాచార్యులకు జ్ఞానబోధ చేసేటప్పుడు ఒక శిష్యుడు అడిగాడంట శంకరాచార్యుని, దుఃఖం ఎందుకు వస్తున్నాడంట, దుఃఖము ఎందుకు వస్తుందని శంకరాచార్యుని అడిగినారన్నమాట. శంకరాచార్య ఆలోచన చేసి, నాయన దుఃఖం ఎందుకు వస్తుందంటే నీ శరీరం ఉంటే దుఃఖం వస్తుంది వచ్చామాట. ఇప్పుడు శరీరం ఉంటే దుఃఖం వస్తుంది కరెక్టే. ఇప్పుడు నిద్రలో దుఃఖం వస్తుంది, ఎవరికొని వస్తుందా? నిద్రలో శరీర స్థితి ఉండదు, దుఃఖం ఉంటుంది, నిద్రలో ఉండదు, హాయిగా నిద్రపోతాం మనం. సో మొదటి క్వశ్చన్ ఏం చెప్పాడు, శరీరం ఉంటే దుఃఖం వస్తుంది అన్నాడు. మరి ఆ శిష్యుడు గమ్ముండలేదు, శరీరం ఎందుకు వచ్చింది, శరీరం వస్తే దుఃఖం, శరీరం ఎందుకు వచ్చింది క్వశ్చన్ వేశాడు మళ్ళా. ఆయన శరీరం ఎందుకు వచ్చింది, కర్మ వల్ల వచ్చింది. కర్మ ఉంటేనే జన్మ వస్తుంది మనకి, కర్మ ఉంటే జన్మ వస్తుంది. మనకు జ్ఞానానికి దగ్ధ కర్మానామన్నారు కదా, అంటే కర్మలన్నీ దగ్ధమైపోతే మన అకౌంట్లో కర్మలు లేకపోతే మళ్ళీ జన్మ తీసుకునే అవసరం లేదు. జన్మ అంటే మన కర్మలతోనే జన్మ తీసుకుంటాము. గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళు అవతార పురుషులు అంటారు, వాళ్ళు జ్ఞానం బోధించడానికి భూమిపైకి వస్తారు, వాళ్ళు అవతార పురుషులు. జన్మ అంటే మామూలుగా మనం జన్మ తీసుకుంటాం అనమాట, అది కర్మ ఉంటే జన్మ వస్తుంది అనమాట. మళ్ళీ ఆ శిష్యుడు గమనం లేదు, మరి కర్మ ఎందుకు చేశాము మళ్ళీ క్వశ్చన్ వేశాడు, కర్మ ఎందుకు చేశాము నాయన, కర్మ ఎందుకు చేస్తారు, రాగద్వేషాల వల్ల కర్మ చేశావు. రాగద్వేషాలు అంటే, రాగము అంటే అనురాగము, ప్రేమ, నా వాళ్ళు, నా కొడుకు, నా బిడ్డలు, నా సంసారం వల్ల వాళ్ళు పోషించడానికి నువ్వు కర్మలు చేస్తావు కాబట్టి రాగద్వేషం వస్తామన్నమాట. ద్వేషం అంటే వీడు నావాడు కాదు, వాడు మావాడు కాదు, వీడంటే నాకు పడదు అంటే ద్వంద్వంగా చూడు అనమాట, ద్వంద్వంగా చూడు. అలా చూసినప్పుడు రాగద్వేషాల వల్ల నీకు ఆ విధంగా వచ్చిందని చెప్తారనమాట. మళ్ళా గమ్ముండదు ఆయన, మరి రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి? ఆ శిష్యుడు పోతా ఉన్నాడు క్వశ్చన్లు వేసుకుంటా, రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి నాయన, రాగద్వేషాలు ఎందుకు వస్తాయి, అజ్ఞానం వల్ల వచ్చింది. అంతే కదా అజ్ఞానం. ఇప్పుడు పత్రిక గారు ఏం చెప్పారు మనకి, అందరూ ఒకటే అన్నారు, పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం, చీమ నుంచి బ్రహ్మ వరకు అందరూ ఒకటే అన్నారు. వేరుగా చూసినప్పుడు రాగద్వేషాలు వస్తాయి. అజ్ఞానం వేరుగా చూసిన అజ్ఞానం అనమాట. అంతా ఒకటే అంటే అదే జ్ఞానం. మళ్ళీ అక్కడ గమ్ములేమాట, అక్కడ కూడా అజ్ఞానం ఎందుకు వచ్చింది, ఆ శిష్యుడు క్వశ్చన్లు వేసుకుంటూ అజ్ఞానం ఎందుకు వచ్చింది, అజ్ఞానం ఎందుకు వచ్చింది, అది సనాతనం, ఎప్పటి నుంచో వస్తాం, ఎప్పటి నుంచో ఉండేది అది. అవిద్య అజ్ఞానము ఎప్పటి నుంచి ఉండేది నాయన అని చెప్పిన తర్వాత ఇంక చాలు నీ క్వశ్చన్ లేకపోయి, అది సనాతనం ఎప్పటి నుంచో వస్తూ ఉంది అది అని చెప్పిన తర్వాత, మరి మనకందరూ తెలిసిందే, బుద్ధుడు కూడా అంత పెద్ద రాజ్యాన్ని వదిలేసి, అందమైన భార్యని, అందమైన కొడుకుని, రాజ్యాన్ని మొత్తం వదిలేసి బుద్ధుడు కూడా జనాలు శోకంలో ఉండారు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు, మరి ఎందుకు ఇలా ఉండారని చెప్పి ఆయన గురువుగారు బుద్ధుడు కూడా వెళ్ళిపోయేసి, అంటే మొదటి గౌతముడు కదా వెళ్ళిపోయి ఆయన 6 సంవత్సరాలు కఠోర ధ్యానం చేసి తర్వాత ఆయన తెలుసుకోనమాట. అంటే దుఃఖానికి కారణము అవిద్య అజ్ఞానము అని తెలుసుకొని, మరి ఆయన తెలుసుకున్నది మొత్తం ప్రజలకి చెప్పాలనేసి ఆయన ఆ ఊరూరు తిరుగుతూ దాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వచ్చాడనమాట. సో మనము ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. మన దైవాలు అన్నప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది, రాదు కదా. నువ్వు శరీరంగా అది ఆత్మ అన్నప్పుడు ఆత్మ లక్షణాన్ని పెంపొందించుకోవాలా, ఆ స్థితికి మనం చేరాలా.
కాబట్టి ఆ స్థితి చేరాలంటేమో అనునిత్యము ధ్యానం చేయాలా. అనునిత్యము ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా కాదు, అనునిత్యము ధ్యానం చేయాలా. సార్ ఎన్నో గ్రంథాలు ఉన్నాయి దానికి. భగవద్గీత మెయిన్ గ్రంథం అన్నమాట. భగవద్గీత శ్రీకృష్ణ సందేశము భగవద్గీత సారమని మన పత్రిజ గారు రాస్తున్నారు. చాలా గొప్ప మంచి పుస్తకం అన్నమాట అది. కాబట్టి భగవద్గీత చదివామంటే అన్నీ అందులోనే ఉన్నాయి. మొత్తం భగవద్గీతలో అన్నీ అందులో ఉన్నాయన్నమాట. మనం బ్యాడ్ లెక్కామంటే భగవద్గీత చనిపోయిన ఒకటి పెడుతున్నారు, శవం దగ్గర పెడుతున్నారు భగవద్గీత తీసుకెళ్ళి. మరి భగవద్గీత ఏం చెప్తా ఉంది మనకి? మనం ఎలా మాట్లాడాలా, ఎలా జీవించాలా, ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలా మితంగా వ్యవహరించాలా, ఎలా ధర్మంగా ఉండాలా, ఇవన్నీ భగవద్గీత బోధిస్తున్నాయి అన్నమాట. అవన్నీ చదువుకున్నామంటే మనము భగవద్గీత కన్నా చదువుకున్న అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత కూడా చదవండి. భత్రేజీ గారు రాసిన మంచి బుక్ అది, శ్రీకృష్ణ సందేశము భగవద్గీత సారము. ఆ బుక్ తీసుకున్నారంటే అన్నీ అందులో ఉంటన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ధ్యానం చేస్తేనే, ధ్యానం చేయకపోతే సార్ ఏం చెప్పారు మనకి? ధ్యానం చేస్తే కోటాను కోట్ల లాభాలు, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలు అని చెప్పాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి గురువుగారు చెప్పిన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేసుకుంటూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలా. ముఖ్యంగా సృష్టిలో అన్నిటికంటే గొప్ప కార్యం ఏది అన్నప్పుడు, సృష్టిలో అన్నిటికంటే గొప్ప కార్యం ఏది అంటే అజ్ఞానం ఉండే వాళ్ళని జ్ఞానం వైపు నడిపించడము, చీకట్లో ఉండేవాళ్ళని వెలుతురు వైపు నడిపించడము, ప్రాపంచికంగా ఉండేవాళ్ళని ఆధ్యాత్మికంగా నడిపించడము. ఇది సృష్టిలో గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యమే మన మునుబాబు గారు వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ గొప్ప కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది. సో సార్కి ఒకసారి మనం చప్పట్లు కొడదాం గట్టిగా. సృష్టిలో గొప్ప కార్యం ఏదంటే అజ్ఞానం ఉండే వాళ్ళని జ్ఞానం నడిపించడము, చీకట్లో ఉండేవాళ్ళని వెలుతురు వైపు నడిపించడము, ప్రాపంచంగా ఉండేవాళ్ళని ఆధ్యాత్మికంగా నడిపించడము. ఇదే గొప్ప కార్యం. అంటే వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడ ఏదో పిరమిడ్ కడుతున్నారు, ఇక్కడ ఏదో ధ్యానం అంట, జ్ఞానం అంట, పోదామనేసి చుట్టుపక్కలంతా వస్తారు, వచ్చి ధ్యానం చేసుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకునేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే బాగుపరుచుకుంటారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంది? ఆధ్యాత్మికం అంటే మనల్ని మనం తెలుసుకోవడము, మన స్వరూపమే ఆధ్యాత్మము. మనం తెలుసుకున్న దానికే స్వరూపం. అంటే ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదే ఆత్మస్వరూపులం మనము. అది తెలుసుకున్నామనుకో, తెలుసుకుంది ఏముండదు. మరి అందరూ తెలిసిందే, రమణ మహర్షి సరిపోయినప్పుడు కూడా ఒకే క్వశ్చన్ వేస్తారు. రమణ మహర్షి ఏమైనా వేస్తారో, నువ్వు ఎవరు తెలుసుకో అంటారు. మనం ఎవరు తెలుసుకున్నామంటే, మనమే దైవం తెలుసుకున్నప్పుడు ఇంకా సమస్యలు ఉంటాయా, బాధలు ఉంటాయా, రోగాలు ఉంటాయా, కష్టాలు ఉంటాయా, కన్నీళ్ళు ఉంటాయా, దుఃఖం ఉంటుంది? ఏం లేదు కదా. మరి ఎందుకు వస్తూ ఉంది? మనము బాహ్య ప్రపంచంతో లాలూచి పడిపోయి కోరికలు, సమస్యలు, ఈ మనసు ప్రభావము, అరిషట్ వర్గాలు ప్రభావము, ఇంద్రియాల ప్రభావము, ఇంద్రియాలు ఎప్పుడు బయట చూస్తూ ఉంటాయి, మనసు ప్రభావము, అరిషట్ వర్గాల ప్రభావము, ఇవన్నిటి వల్ల మనకి అన్ని సమస్యలు దుఃఖం వస్తుంది. అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలా. సో ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలా, మనసుని కంట్రోల్ చేసుకోవాలా, అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవాలా. ఇవన్నీ చేసినప్పుడే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. ఎవరైనా కూడా ఎవరికి వారు మారాల్సిందే. గురువు మార్గాన్ని చూపిస్తాడు, నాయన ఈ రూట్లో నడువు, ఇది నీ రూట్ అని చెప్తారు. కానీ ఎవరికి వాళ్ళు ధ్యానం చేసుకొని వాళ్ళు చేసుకోవాలి తప్ప గురువుకి మనకి మోక్షం ఇవ్వడు. గురువుతో ఫోటో తీసుకునే మోక్షం రాదు, గురువు పాదాలు మొక్కితే మోక్షం రాదు. గురువు అడుగుజాడలు నడుస్తూ గురువు ఏ విధంగా మనకి ఏం చెప్తున్నాడో దాన్ని అనుసరించాలా. గురువు పాదాలుగా చెప్పారు కదా, గురువు పదాలను పట్టుకోవాలా, పాదాలు కాదు. గురువు ఏం చెప్తున్నాడు దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నామో అది ఎవరికి వారు విచారణ చేసుకునేసి మనము సెల్ఫ్ చెక్ చేసుకోవాలా. మనం 2-3 సంవత్సరాలైన ధ్యానంలోకి వచ్చి మనం ఏమాత్రం ఎదిగాము, ఏం తెలుసుకున్నాము, జ్ఞానం మనము ధ్యానం చేసి ఏం తెలుసుకున్నాము, ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవాలా. ఎవరి వారికే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ అది ఆలోచన చేసుకోవాలన్నమాట. సో మనము ఎంతవరకు జ్ఞానం వచ్చింది, మరి జ్ఞానం వచ్చింది ఏం తెలుస్తుంది మనకి? జ్ఞానం వచ్చింది ఏం తెలుస్తుంది మనకి? మన జ్ఞానము వచ్చింది అని అనుకుంటాం అనుకో, నేను 4 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాను, నా జ్ఞానం వచ్చింది ఏది తెలుస్తుంది మనకి? అంటే
జ్ఞానము వచ్చింది ఎలా తెలుస్తుందంటే మన ప్రవర్తనలో మార్పు, మన పనుల్లో మార్పు, మనం ఏం చేస్తున్నామో వాటన్నిటిలో మార్పే మన జ్ఞానం వచ్చేట్టు లెక్క. మనం ధ్యానం చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ మనం మామూలుగా ఉన్నామనుకో జ్ఞానం వచ్చట్లేదు. అసలు జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అంటే తెలియంది తెలుసుకోవడమే జ్ఞానము. కంటికి కనిపించని తెలుసుకోవడమే జ్ఞానము. నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానము. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జ్ఞానము. నేనే కాదు అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకోవడమే జ్ఞానము. అందరూ కాదు సృష్టి అంతా కూడా భగవంతు స్వరూపమే తెలుసుకోవడమే జ్ఞానము. కాబట్టి ఎవరైనా కూడా జ్ఞానం వస్తేనే దుఃఖం నుంచి బయటపడతారు. జ్ఞానం రానంత వరకు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. మనం ఈ మార్గంలోకి వచ్చామని చెప్పాలంటే గొప్ప అదృష్టం. అంతా అదృష్టవంతులే మనంతా కూడా అదృష్టవంతులమే. ఇప్పుడు చుట్టుపక్కల మన కాళహస్తిలో తీసుకున్నా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు కాళహస్తిలో. మరి ఎంతమంది రాగలిగినా మనకు ప్లేస్ కొత్త అయినా కూడా ఎంతమంది రాగలిగినా మనం కొద్దిమందే వచ్చాం. అంటే గత జన్మల్లో ఎంతో సాధన చేసి గొప్ప సాధన చేసి ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మనమంతా ఈ మార్గంలోకి వచ్చాము. కాబట్టి మనంతా కూడా అదృష్టవంతులమే. ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో ఉంటారో వాళ్ళంతా అదృష్టవంతులే, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇంకా ఏం చెప్పారు గురుగారు, పత్రిజీ గురుగారు? మనం ధ్యానం చేయడం గొప్ప కాదు, మనం జ్ఞానం పొందడం గొప్ప కాదు. మన ద్వారా ఇతరులను కూడా ధ్యానం చెప్పాలా, ఇతరులను కూడా జ్ఞానవంతులు చేయాలా. అంటే మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని, చుట్టుపక్కల అందరూ కూడా మనం ఈ మార్గంలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా ధ్యానం చెప్పాలా. అలా చెప్పినప్పుడే మన జీవితానికి సార్థకత. అసలు మనం భూమిపైకి వచ్చింది దేనికి? మనం ఎవరో తెలుసుకొనేసి జ్ఞానం పొంది మోక్షం పొందేదానికే వచ్చింది భూమిపైకి మనం. అది మన గోల్. అది మన జన్మ తీసుకునేటప్పుడే మనకు ఒక నిర్ణయం తీసుకొని వస్తాం. నేను జ్ఞానం పొంది మళ్ళీ నిన్ను పూర్ణాత్మ చేరుకుంటాం వస్తాం అనమాట. వాస్తవంగా భూమిపైకి వచ్చి ఏం జరుగుతుంది? మళ్ళీ మనకి భూమిపైకి వచ్చిన తర్వాత మళ్ళా ఫ్యామిలీ, పిల్లలు, సంసారము, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, మనవరాళ్ళు, దీంట్లో మునిగిపోతాం. అసలు వచ్చింది మర్చిపోతాం. మన జన్మ ప్రణాళిక మనమే వేసుకొని భూమిపైకి వస్తాం. ఏం వేసుకొని వస్తాము? నేను అన్ని దైవ కార్యాలు చేస్తాను, దైవ గురించే నేను ఆలోచన చేస్తాను, నేను అందరికి ఇతరులకి సహాయం చేస్తాను, ఇతరుల గురించి ఆలోచన చేస్తాను అని చెప్పి మన ప్రణాళిక వేసుకొని వస్తాం. కాకపోతే మానవుడు భూమిపై మనుగడ సాధించాలంటే భార్యకి భర్త, భర్తకు భార్య, పిల్లలు ఉండాల్సిందే. అది ఒక పార్ట్, జీవితంలో పార్ట్ అనమాట. అదే ఫుల్ కాదు. కానీ చాలామంది ఎలా ఉండారంటే అదే జీవితం అనుకుని అలా జీవితాన్ని సాగించేస్తాం. లాస్ట్లో శరీరాన్ని వదిలేసేటప్పుడు అయ్యో ఏంది, నేనేం చేసి ఇన్ని సంవత్సరాలు నా శరీరం సహకరించట్లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఏం చేసే నేను దైవకార్యంలో ఏమైనా పొరపాటు చేసి అప్పుడు లాస్ట్లో దిగులు పడతారనమాట. దిగులు పడి ఏం ప్రయోజనము? అప్పుడు శరీరం సహకరించదు. శరీరం వదిలేసిన తర్వాత అశరీరంగా ఉంటాడు కాబట్టి అక్కడ దాంతో ధ్యానం చేయలేడు, జ్ఞానం పొందలేడు. సో మనమంతా ఎన్నో జన్మలుగా పుణ్యం చేసుకుంటే కానీ ఈ శరీరం లభించదు. ఉత్కృష్టమైన మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ, దొరకని జన్మ. ఇలాంటి జన్మను మనము సార్థకం చేసుకోవాలా, ఖచ్చితంగా సార్థకం చేసుకోవాలా. మనము అమ్మకడపులో ఉండేటప్పుడు అప్పుడు అన్నీ ఆలోచన చేస్తామంట. ఏంది ఇది అంత చీకటిగా ఉందే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏ కర్మ చేస్తే నేను ఈ తల్లి గర్భంలోకి వచ్చాను, ఇంక మీదట నేను తల్లి గర్భంలోకి వచ్చే కర్మలు నేను చెయ్యను, నేను అన్నీ అలాంటి కర్మలు చెయ్యను, అసలు తల్లి గర్భంలో ప్రవేశించను, నేను అన్నీ మంచి కర్మలే చేస్తాను, అన్నీ సత్కర్మలే చేస్తాను, అన్నీ దైవ కర్మలే చేస్తాను, ఇతరులకి మేలు కలిగించే పనులే చేస్తాను అని గట్టిగా దృఢంగా నిర్ణయించుకుంటాడు లోపల ఉన్నప్పుడు. సరే 3 నెలలు 4, 5, 6 జరిగిపోతుంది. 9 నెలల్లో బయట వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? కొద్ది సంవత్సరాలు 3-4 సంవత్సరాల దాకా అన్నీ గుర్తుంటాయి, మనిషికి అన్నీ గుర్తుంటాయి. కాలక్రమేణా 6-7 సంవత్సరాలు వచ్చేటప్పటికే తల్లిదండ్రుల ప్రభావము, ఫ్రెండ్స్ ప్రభావము, బంధువుల ప్రభావము, చుట్టుపక్కల ప్రభావంతో మళ్ళా మనసు బలంగా దృఢంగా ఏర్పడిపోతుంది అన్నమాట. అంటే మనం రాఘరాజు చెప్తుంటారు, మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము, మనసు, ఆత్మ. సో శరీరానికి ఆత్మకి మధ్యలో ఏముంది?
మనస్సు ఉంది. అది దృఢమైపోతుంది, బాగా దృఢంగా లేయరు అడ్డుపడిపోతుంది, తెరలాగా అడ్డుపడిపోతుంది అది. సో ఆ మనసుని ప్యూరిఫై చేసుకునే మార్గమే, ఆ మనసుని శుద్ధి చేసే మార్గమే మన గురువుగారు పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస. అదొక్కటే మార్గము. మనం మనసుని ప్యూరిఫై చేసుకునేసి మనసు శుద్ధి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. మనసు మన కంట్రోల్లోకి మనం వెళ్ళము. మనసు మన కంట్రోల్లోకి వచ్చిందంటే అన్నీ త్రికరణ శుద్ధిగా ఉంటాము. త్రికరణ శుద్ధి అంటే మనము ఆలోచన, మాట, పని 3 ఒకటే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనసు మన కంట్రోల్కి వస్తే, మనసు కంట్రోల్కి మనం వెళ్ళాము, మనసు చెప్పినట్టు మనం ఇబ్బంది పడతాం. అది అన్నీ కోరుతుంది, మనసు అన్నీ కోరుతుంది, చూసినట్టువన్నీ కోరుతుంది మనసు. కాబట్టి మనము మనసు కంట్రోల్కే మనం వెళ్ళకూడదు. అందుకనే ప్రపంచాన్ని జయించిన వాడికంటే ఆ మనసును జయించిన వాడే గొప్పవాడు. కాబట్టి ఆ మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస తప్ప వేరే మార్గం లేదు. అందుకే పత్రిజీ గారు అందరినీ కూడా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, బయట ఏమి లేదు, అంతా మీ లోపలే ఉంది, అంతా మీ లోపలే, బయట ఎత్తకద్దు మీరు, బయట ఎదిగితే ఏం దొరకదు మీకు, లోపలే ఉన్నప్పుడు కూర్చోమని చెప్తారు. కాబట్టి ఆ విధంగా కూర్చొని మనము ఎవరికి వారు మనము సెల్ఫ్ చెక్ చేసుకునేసి మనలోకి మనం ప్రయాణించి మనం జ్ఞానం పొంది మోక్షం పొందే ప్రయత్నం చేయాలా. ఈ జన్మ బాగుంది అనుకుంటా, అన్నీ బాగున్నా, పిల్లలు బాగున్నాను, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, నాకు నగలు ఉన్నాయి, నాకేమి హ్యాపీగా జరుగుతుంది అనుకుంటే ఓకే, ఈ జన్మ ఓకే. తర్వాత జన్మ సరే, అది కూడా వద్దు, ఇంకో జన్మ. అలా జన్మలు తీసుకుంటూ ఉంటారా? లేదు కదా. జన్మలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. జన్మలో అందుకే జన్మలేని స్థితికి పోవాలా. జన్మలేని స్థితికి పోవాలంటే మనము కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలా. కర్మలు దగ్ధం చేసుకోవాలంటే కర్మలు ఎప్పుడు పెడతాయి? మీకు నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతున్నాను అనుకుంటాం. మనం ఏం చేయట్లేదు. మనలో ఆత్మశక్తి లేకపోతే ఎవరున్నా పనిచేస్తారా? ఏం చేయలేరు. కళ్ళు చూడాలన్నా, నోరు మాట్లాడాలన్నా, చెవులు వినాలన్నా, చేతులు పనిచేయాలన్నా, కాళ్ళు నడవాలన్నా, వీటికంతటి కారణం ఎవరు? ఆత్మ. ఇంతకంటే కారణం ఆత్మ. మరి ఆత్మ తప్పుకుంటే మనం ఏం చేయగలుగుతామా? ఏం లేదు. మరి నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతూ ఉంది, నా వల్ల ఎంత జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఏం కాదు ఎందుకు అనుకుంటున్నాడు మానవుడు? ఆ కర్తృత్వ భోక్తృత్వ భావంలో మళ్ళీ కర్మలు పెంచుకుంటూ ఉన్నాడు. నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఇది కాదు అనుకున్నాడంటే కర్మలు పెరిగిపోతున్నాయి. ఇది నేను చేయట్లేదు, భగవంతుడిని అతడు చేయిస్తున్నాడు, నేను ఊరికి భగవంతు చేతులు పనిముట్టు మాత్రమే అని అనుకున్నాడంటే కర్మలు అంటావు. అందుకే భగవద్గీత చెప్పారు కదా, కర్మణ్యవాధికారస్తే మాపలేషు కదాచన శ్లోకం తెలుసు కదా మీకు. అంటే కర్మలు చేయి, నువ్వు ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చాను. కాబట్టి మనం ఏం చేసినా కూడా మనము మన దైవం చేతిలో పనిముట్టు మాత్రమే. కాబట్టి నేను చేస్తున్నాననే భావన వచ్చిందంటే కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి, కర్మలు పెంచుకుంటాము, జన్మలు వస్తాయంటే మనం. ఎప్పుడైతే ఇది నేను చేయడం లేదు, భగవంతుడిని అతడు చేయిస్తున్నాడు అని అనుకున్నామంటే కర్మలు అంటావు. ఆ స్థితికి చేరాలి మనం అన్నమాట. మనం వాస్తవం తీసుకున్నా కూడా మన వల్ల ఏమైనా అవుతుందా? ఆత్మ తప్పుకుంటే ఎవరైనా చేయగలుగుతారా? ఎవరేం చేయలేరు. ఆత్మ తప్పుకుంటే మనం జీరో అయిపోతాం. ఆత్మ ఉంటేనే మనము ఆ విధంగా ఫీల్ అవుతాం, ఆత్మ తప్పుకుంటే జీరోనే మనం. కాబట్టి అలాంటి ఆత్మను చేరుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. కాబట్టి మనం ధ్యానం చేసి గురువుగారు చెప్పినట్టువి మరి ఎంతోమందిని, కోట్ల మంది, లక్షల మందిని గురువుగారు ధ్యానభాగం తీసుకొచ్చి అందరినీ దుఃఖం ఉండకూడదు ఆయన, మీరు దుఃఖం లేని మార్గం ధ్యానం ఒక్కటే, ధ్యానపు వేరే మార్గం లేదు. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయండి, జ్ఞానం పొందండి, మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు బోధించండి. అన్నిటికంటే గొప్ప దానం ఏదంటే, అన్నిటికంటే గొప్ప దానము ఏది అంటే, అందరూ ఏమంటారు, చాలామంది ఒకటి అన్నదానం అంటారు అందరూ. సో అన్నదానం అంటే, అన్నదానం చేసామంటే ఆ పూట వరకే, మళ్ళీ ఆకలేస్తుంది అతనికి. అన్నిటికంటే గొప్ప దానము ఆత్మజ్ఞాన దానము. అంటే ఆత్మజ్ఞానము కానీ అందించావంటే అతనికి జన్మలకి కంటిన్యూ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాం ఆ జ్ఞానం అనమాట. సో మనం ఇతరులకి జ్ఞానం అందించాలంటే ఫస్ట్ మనం జ్ఞానం పొందాలా.
ఫస్ట్ మనము జ్ఞానం పొందాలా. అంటే ఏ పని చేస్తే ఇతరులకు ఆత్మ లాభిస్తుందో, ఇతరుల ఆత్మ శాంతిస్తుందో అదే మనం చేయవలసిన పని. ఏ పని చేస్తే ఇతరుల ఆత్మ క్షోభపడుతుందో, ఇతరుల ఆత్మ ఇబ్బంది పడుతుందో అది మనం చేయకూడని పని. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేస్తూ, నేను కూడా 5 years అయింది ధ్యానమానులకు వచ్చి. సో అర్థం చేసుకున్నాను నేను. బయట ఏం లేదు, బయట అంతా కూడా యదృశ్యం తన్యస్యం, మీకు కనిపించేదంతా కూడా ఏముండదు, ఉండందే అది శాశ్వతం అనుకుంటున్నాం మనం. కాబట్టి మనం శాశ్వతంగా పట్టుకోవాలా. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోతాం, మనము ఏం తీసుకోపోతాం. కొన్ని ఏం తీసుకుని తెలిసినా తీసుకొని పోతాం. కొన్ని మనం చేసిన కర్మలు, మనం పొందిన జ్ఞానము, మన వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానము, ఈ 4 తీసుకుపోతాం మనం వెళ్ళేటప్పుడు. ఇంకేం తీసుకొని పోం మనం. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మనం వదిలేసే వాటిపైన దృష్టి పెడుతున్నాం, తీసుకెళ్ళే వాటిపైన దృష్టి పెట్టలేదు మనం. వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళిపోతామే, వాటిపైన దృష్టి పెట్టలేదు మనం. వదిలేసి వెళ్ళిపోతామే సంపదలు, వాటిపైన దృష్టి పెడుతున్నాము. ఎప్పుడు కూడా మనం పట్టుకెళ్ళే వాటిపైన దృష్టి పెట్టాలా. అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అనునిత్యము ధ్యానం చేయాలా. ఈరోజు చేసి రేపు చేయకుండా ఉండడం కాదు. పుస్తకాలు చదవాలి, జ్ఞానం పుస్తకాలు చదవాలా. తర్వాత సేవలు చేయాలా. సేవ చేసేవాళ్ళు, సేవాదాలు గొప్ప మార్గం అది. వాళ్ళకి ఒకసారి సేవాదాలకు కూడా క్లాప్స్ కొడదాము. సో కాబట్టి ఈరోజు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన వసుదైక కుటుంబం సేవాదాలు అది ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరూ కూడా ధన్యవాదాలు. నాకు తెలిసిన మంచి మాటలు చెప్పాను కాబట్టి తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎల్ఐ సార్. ఎంతో అద్భుతంగా ధ్యానం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో అద్భుతంగా మనందరికీ వివరించారు. మనకి జనార్దన్ రెడ్డి గారు, వేమూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు గారు ఇప్పుడు తమ యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తారు. సార్. ఓం నమ శివాయ. పితామహ పత్రిజీకి ఓం. ఈ ధ్యాన మందిరం నిర్మాణానికి మాకు సహకారం ఎల్ఐ సారు, సంగీత్ బాబు సారు అందించినారు. మా ఇంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చి మా అబ్బాయికి పిల్లలు లేకుండా ఇంట్లో కొంచెం సమస్యలుగా ఉంటే వేరే వాళ్ళు, మా భార్య ధ్యానం లేకొచ్చుండి 10 సంవత్సరాల పైన అయింది. ఆమె ద్వారా ధ్యాన మందిరం కట్టాలని నిర్ణయించుకున్నాము. ఆ ధ్యాన మందిరం పనిలోకి దిగినాకనే మా అబ్బాయికి సంతానం కలిగింది. నాకు ఆరోగ్యం మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ కూడా మన పత్రిజీ సారే దగ్గరుండి ఆపరేషన్ చేసి నీట్గా నన్ను మనిషినిగా తయారు చేసినాడు. అదే నేను చెప్పుకోదలిసింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ విలువైన సందేశాన్ని ఎంతో అద్భుతంగా అందించారు. సన్మానం మేడం. థ్యాంక్ యూ సార్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత మేడం వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తారండి. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం. నమస్తే మాస్టర్స్. ఇక్కడున్న వసుదైక కుటుంబం మరియు
శ్రీకాళహస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులకి మరియు ఆత్మజ్ఞానులకి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సుజాత. వయసు మనము ప్రకృతిలో ఎంతసేపు ధ్యానం చేశాము, అలాగే సీనియర్ మాస్టర్స్ ద్వారా ఆత్మజ్ఞానాన్ని స్వీకరించాము. వీటంతటికీ కారణం మన భౌతిక శరీరం. అవునా అవునా మాస్టర్స్? భౌతికంగా మనము ఏడు ఉన్నామంటే ఈ శరీరం ఉండబట్టే కదా. ధ్యానం చేయాలన్నా, స్వాధ్యాయం చేయాలన్నా, సజ్జన సాంగత్యం చేయాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేసి మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఈ భౌతిక శరీరం చాలా అవసరం. అవునా? కాబట్టి ఈ భౌతిక శరీరం ఎలా ఏర్పడుతుంది అనే దానికి మన బ్రహ్మశ్రీ పత్రి సార్ ఎన్నో విశేషాలు, వివరాలు అందించున్నారు. నాకు తెలిసింది ఒక 2 నిమిషాలు ఆ జ్ఞానాన్ని పంచుకుంటాను. ఎందుకంటే ఈ భౌతిక శరీరము ఏర్పడడానికి ముందు ఎంతో ప్రక్రియ జరుగుతుంది. అంటే మనము జన్మ తీసుకోవడానికి ముందే తల్లిదండ్రుల ద్వారా స్పెర్ము, జైగోటు వీటి ద్వారా అండం ఏర్పడుతుంది. ఆ అండం ఏర్పడినప్పుడు శరీరంలో భాగాలు తయారవుతాయి. అవునా? ఆ జ్ఞానం మనకు తెలుసు కదా. అంటే అండం ద్వారా శరీరంలో మనము తయారయ్యి అన్ని శరీర భాగాలు ఒక్కొక్క భాగం తయారవడానికి ఒక్కో ప్రక్రియ. అంటే ఎంతోమంది ప్రకృతి దేవతలు, నేచురల్ స్పిరిట్స్ వాటి యొక్క శక్తిని క్రోడీకరించి మన శరీరాన్ని తయారు చేస్తారు. శరీరం అంటే తల్లి గర్భంలో నుంచే ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే మనకి ఒక అవయవం, గుండె అనుకోండి, లేదా ఊపిరితిత్తులు, లేదా లివరు, కిడ్నీ, ఏ భాగం తయారు కావాలన్నా ఎంతోమంది ప్రకృతి దేవతలు, నేచురల్ స్పిరిట్స్ వారి యొక్క కృషి ఎంతో ఉపయోగించి ఆయా భాగాన్ని మన జ్ఞానానికి అవసరము లేదా మన కర్మానుసారం. ఇంతసేపు ఎల్ఐ సారు కర్మ సిద్ధాంతం గురించి వివరించారు. అంటే మనకి ఎంత శరీరము ఎంత ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఈ భూమిపైకి వచ్చేటప్పుడు ఎంత అద్భుతంగా సేవ చేయాలి అని మనం నిర్ణయించుకుంటాము. నిర్ణయించుకున్న తర్వాత శరీరం నిర్మాణం తయారవుతుంది. ఆ నిర్మాణంలో కొద్దిమంది అంగవికలుగా ఉంటారు, కొద్దిమంది మానసికంగా సరికాని స్థితిలో ఉంటారు. ఇవన్నీ కూడా మన నిర్ణయం ప్రకారమే జరిపించబడుతుంది. వీటికి నేచురల్ స్పిరిట్స్, ప్రకృతి దేవతల సహాయ సహకారాలతో అద్భుతంగా సేవ చేయాలనుకుంటే, అద్భుతమైన కార్యక్రమాలు మనము ఇక్కడ నిర్వహించుకోవాలనుకుంటే దానికి తగిన నిర్మాణం అనేది జరుగుతుంది. తెలుసా ఈ జ్ఞానము? మన గురువు గారు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పున్నారు. ఇది ఆడియో క్యాసెట్ రూపంలోనే వచ్చింది నియర్లీ 20 years ముందర. ఇలా ఈ శరీర భాగాలు తయారవుతాయి. ఆ తర్వాత ఆత్మ ప్రవేశం జరుగుతుంది. ఆత్మ ప్రవేశం అంటే గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఎలాగైతే దేవీ దేవతా విగ్రహాలకి వాటి యొక్క స్థానాన్ని బట్టి వాటి పూజ నిర్వహణ కార్యక్రమాలు ఎలా అయితే మనం నిర్వహించుకుంటామో ఆ విధంగా శరీర భాగాలు తయారైన తర్వాత మన శరీరంలోకి ఆత్మ ప్రవేశం జరిగి ఆ తర్వాత భూమిపైన శ్వాస తీసుకోవడంతో మన జీవన ప్రయాణం మొదలవుతుంది. అది తెలుసు కదా, ప్రతి ఒక్కరి భూమిపైన మన శ్వాస తీసుకోవడంతో జీవితాన్ని ప్రారంభిస్తాము. శ్వాసని వదిలేయడంతో మన జీవనయానం ముగుస్తుంది. ఈ క్రమంలో మనము ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాం. అన్ని రకాల కార్యక్రమాలు అంటే చిన్నప్పుడు బాల్యంగా ఉన్నప్పుడు ఒక స్థాయిలోనూ, యవనం లేకొచ్చినప్పుడు ఒక స్థాయిలోనూ మన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మన ప్రణాళిక మారిపోతూ ఉంటుంది. బాల్యంలో అనుకున్నటివి మనము యవనంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాము. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ప్రాపంచిక విషయాలని దూరం పెట్టేస్తూ ఉంటాం. అంటే ప్రణాళిక ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇవంతా మన ప్రయాణంలో భాగం. అవును కదా? మనం చిన్నప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు ఏమన్నా గుర్తున్నాయా? చేస్తున్నామా? ఏమి చేయట్లేదు. అలాగే ఈరోజు నేను ఇంత కార్యక్రమంలో ఉంటాను అనేసి నేనేం ప్రణాళిక వేసుకోలేదు. కానీ ఈరోజు నేను ఇక్కడ చెప్తున్నానంటే
పైన మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్ మనకి అలా అలా క్రియేట్ చేసి పంపిస్తారు. ఎక్కడ ఏ వర్క్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి. అంటే మనము నడిపించబడుతున్నాము మాస్టర్స్ ద్వారా. అది మనం ఆ జ్ఞానానికి సరైన విధంగా స్పందించగలిగినప్పుడు. లేదు నాకొద్దు, నేను సహజంగా ప్రాపంచిక విషయాలపైన నేను దృష్టి పెడతానంటే ఓకే, ఇంకొన్ని జన్మలు ఇలా నడిచిపోతూ ఉంటాయి. ఇంతసేపు సార్ అదే చెప్పారు. అంటే జన్మ పరంపరలో ఇవి కూడా జన్మలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మనం ఇప్పటికీ కూడా పురోగతి పొందకపోతే ఈ జన్మ పరంపర కొనసాగిస్తూ ఉంటామన్నమాట. ఈ భౌతిక శరీరాన్ని తయారు చేయడానికి ఎంతోమంది స్పిరిచువల్ మాస్టర్స్ మనకు సహాయపడినట్లే సారీ ఇక్కడ ఆధ్యాత్మికంగా మనకి సహాయపడడానికి ఎంతోమంది గురువులు మన సహాయ సహకారాలు మనకి అందిస్తూ ఉంటారు. మనకు కంటికి కనపడకుండా ఆ సహాయ సహకారాలు మనం పొందాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనము ఆ జ్ఞానానికి అనుకూలంగా మనం ప్రవర్తించగలుగుతాం. ధ్యానం చేస్తూ మంచిగా స్వాధ్యాయం చేస్తూ సజ్జనులతో సాంగత్యం చేయాలన్నమాట. ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక వర్డ్ విన్నాను. అంటే 2 సెంటెన్సెస్ ఏంటంటే, వానపు నీరు ఉంటుంది, వాన చుక్క, వర్షపు చుక్క, అది పైనుంచి భూమిపైకి పడే ప్రాంతాన్ని బట్టి దాని విలువ మారుతూ ఉంటుంది అనేసి. అంటే తామర ఆకుపైన పడినప్పుడు ముత్యపు బిందువులాగా ఉంటుంది. అదే ముత్యపు చిప్పలో పడినప్పుడు, ఆల్చిప్పలో పడినప్పుడు ముత్యము లాగా తయారవుతుంది. అదే మురికి కుంటలో పడినప్పుడు ఆ మురికి వాసనతోనే ఉంటుంది. కాబట్టి మనము సజ్జన సాంగత్యం చేసే ప్రాంతము, మనం ఎంచుకునే గురువులు కూడా చాలా అద్భుతంగా ఉన్న వాటితోనే మన ప్రయాణం కొనసాగించాలి. అలాగే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇద్దరు ఋషులు ఉంటారన్నమాట. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు. వశిష్ఠ మహర్షి అంటే సజ్జన సాంగత్యం గురించి చెప్తున్నాను. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రులు ఆ ఋషులు ఇద్దరు కాసేపు ఒక అరగంట సేపు సజ్జన సాంగత్యం జరుపుకుంటూ ఉంటారు. లోకాభిరామాయణం అంటే ఏ లోకంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారాలు ఏంటి, ఎక్కడ ఇప్పుడు యొక్క అత్యవసరమైన సమావేశాలు మనం నిర్వహించాలి, ఇలాంటి మాటలు వాళ్ళ మధ్యలో దొర్లుతూ ఉంటాయి. అలా జరిగిన తర్వాత ఇంకా ఎవరి ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించాలి. కాబట్టి ఇద్దరు ఓకే బాయ్ బాయ్ చెప్పుకునే టైంలో విశ్వామిత్రుడు చెప్తారు, నేను నా 1000 సంవత్సరాల ధ్యాన శక్తిని మీకు అందిస్తున్నాను అనేసి ఆయనకు అంకితం ఇస్తారు విశ్వామిత్రులు వశిష్ఠ మహర్షికి. అప్పుడు ఆయనకి ఒక కోరిక ఉంటుంది, నాకు విశ్వామిత్రులు ఏమి ఇస్తారా, ఏ జ్ఞానం నాకు ఇస్తారా అనేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ విశ్వామిత్రులు చెప్తారు, మనం ఈ అరగంట చేసిన సజ్జన సాంగత్యం యొక్క ఫలితాన్ని నీకు దానంగా ఇస్తాను అనేసి. అప్పుడు ఆయనకి ఒక డౌట్, నేను 1000 సంవత్సరాలు ధ్యాన శక్తిని గురువు గారికి ఇస్తే, అంకితం చేస్తే, నాకు ఒక అరగంట సజ్జన సాంగత్య ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నారు అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో అంటే దాన్ని అలాగే పెంచుకోకూడదు కదా, డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా. వెంటనే మహావిష్ణువు దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. దీనికి పరిష్కారము ఆదియోగి పరమశివుడే పరిష్కరిస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తారనమాట. సరే పరమశివుడి దగ్గరికి వెళ్తారు. లేదు ఈ సమస్యకు పరిష్కారము మహావిష్ణువే చెప్పగలుగుతారు, కాబట్టి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చెప్తారనమాట. సరే అక్కడి నుంచి బయలుదేరి ఆయన మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరు, వశిష్ఠులు విశ్వామిత్రుల వారు. వెళ్ళిన తర్వాత మహావిష్ణువు వరహ రూపంలో భూమిని మోస్తూ ఉంటారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతారనమాట, మహావిష్ణువుని అడుగుతారు వీళ్ళిద్దరు, ఇది విషయము, మేము అరగంట సేపు సజ్జన సాంగత్యం చేసుకున్నాము, కానీ ఈయనేమో నేను 1000 సంవత్సరాలు ధ్యాన ఫలితాన్ని ఇచ్చేశాను అని ఈయన ఫీల్ అవుతున్నాడు, నేనేమో అరగంట సజ్జన సాంగత్యం యొక్క ఫలితాన్ని నేను ఇస్తున్నట్టు చెప్పాను, ఆయనకి ఇన్నర్లో ఫీలింగ్ ఉంది అనేసి వశిష్ఠుల వారు ఆయనకు చెప్తారన్నమాట మహావిష్ణువుకి.
సరే కాసేపు ఈ భూమి భారాన్ని మొయ్యండి, నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తానని చెప్పి మొట్టమొదట విశ్వామిత్రుడికి ఇస్తాడు మొయ్యమని చెప్పేసి. ఆయన భూమి మోస్తున్నాడు కదా వరహావతార రూపంలో. సరే అనేసి విశ్వామిత్రుడు అది తీసుకొని ఒక్క క్షణం కూడా భరించలేక నేను ఈ భూభారాన్ని మోయలేను అనేసి మహావిష్ణువు చేతికి ఇచ్చేస్తాడనమాట. సరే అనేసి వశిష్ఠుల వారి దగ్గర ఇచ్చి మహావిష్ణువు నేను దీనికి మీకు ఇద్దరికి ఆన్సర్ చెప్పాలంటే కాసేపు మీరు పట్టుకోవాల్సిందని చెప్పి వశిష్ఠుల వారికి ఇస్తాడు భూభారాన్ని. ఆయన కాసేపు ఒక 2-3 గంటలు అలాగే మోస్తూ ఉంటాడు. మహావిష్ణువు ఆ భారాన్ని మళ్ళీ తను తీసుకొని ఓకే మీకు ఆన్సర్ లభించింది, మీకున్న ఆ డౌట్ క్లియర్ అయిపోయింది, మీరు బయలుదేరచ్చు అని చెప్తాడనమాట. అదేంటి మాకు ఎటువంటి ఆన్సరు చెప్పకుండానే మీరు బయలుదేరచ్చు అంటున్నారు, మేము ఇంత దూరం ప్రయాణించి సరైన ఆన్సర్ పొందాలనే కదా మీ దగ్గరికి వచ్చాము అనేసి అంటే అర్థమైంది కదా సజ్జన సాంగత్యం యొక్క ఫలితము ఎలా ఉందో. నువ్వు 1000 సంవత్సరాల ధ్యాన ఫలాన్ని ఆయనకు అంకితం ఇచ్చావు, కానీ నువ్వు ఆ భూభారాన్ని ఒక్క క్షణం కూడా మోయలేకపోయావు. అదే వశిష్ఠుల వారు అరగంట సజ్జన సాంగత్య ఫలితాన్ని నీకు ఇచ్చాడు, కానీ ఆయన ఆ భారాన్ని కూడా మోయగలుగుతున్నాడు. గంటలు భూభారాన్ని మోయగలుగుతున్నాడు అంటే సజ్జన సాంగత్యం యొక్క ఫలితము ఎంత గొప్పగా ఉందో అర్థమైంది కదా, ఇదే ఆన్సరు అనేసి అని చెప్పారు. కాబట్టి సజ్జన సాంగత్యం యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉండాలంటే మనకి 3 రోజులు ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్లతోటి మనము జ్ఞానం స్వీకరించుతున్నాం. దాన్ని మనం ఆచరించడం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన పని అన్నమాట. ఎంతమంది జ్ఞానం స్వీకరించామనేది కాదు ముఖ్యము, ఎంత జ్ఞానాన్ని మనము ఆచరణలో పెడుతున్నామనేది చాలా ముఖ్యం అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రకృతి యొక్క ప్రదేశంలో ఇంత మంచి ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి 3 రోజులు శివరాత్రి ధ్యానం చేసుకున్నాం. అవునా? బాగుందా ధ్యానము? ప్రకృతి కూడా అంత అద్భుతంగా మనకు అనుకూలంగా ఉంది. అవునా? ఇటువంటి గొప్ప ప్రకృతి ప్రాంతంలో వసుదైక కుటుంబం ట్రస్ట్ వాళ్ళు ఇంత గొప్ప ఆతిథ్యాన్ని అకామిడేషన్ని అరేంజ్ చేశారు చాలా చాలా తక్కువ సమయంలో. దీనికంతా కూడా కారణము సుగుణ మేడము, మునిబాబు సారు, వాళ్ళ అబ్బాయి అండ్ టీం, వసుదైక కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇంత తక్కువ సమయంలో అంటే ఇది పొలము ప్లస్ కొండ ప్రాంతం కావడంతో రాయి రప్పలతో ఎంతో అడవి ప్రాంతాన్ని తలపించింది ఒక్క 2 నెలల క్రితం. ఇప్పుడు చూస్తే అద్భుతమైన ఒక బృందావనం లాగా తయారైంది కదా. ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రాంతము, ఈ యొక్క ప్రకృతి కానీ మైమరిపిస్తూ ఉంది. ఈ కొండ ప్రాంతంలో నిజంగా ఈ కొండ కూడా ఎలా ఉందంటే ఒక పిరమిడ్ షేప్లోనే ఉంది. పిరమిడ్ యొక్క ఎనర్జీస్ని మనము ఎలా అయితే పొందుతామో అంటే మన గురువు చెప్పున్నారు కదా, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేసి. ఆ పిరమిడ్ జగత్కి నిలువెత్తు రూపం ఈ కొండ. మనకి కుడి పక్కన కనిపిస్తుంది చూడండి, అద్భుతమైన పిరమిడ్ షేప్లోనే ఉంది ఈ కొండ. కాబట్టి పిరమిడ్ జగత్తు ఆల్రెడీ పైలోకాల్లో సృష్టించబడింది. మన గురువు గారు మనకి ఆయన ప్రయోగాలు చేసి మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు మన వైపు ఆ శక్తిని ప్రసరింపజేశారు. కానీ ఆల్రెడీ ఈ ఎనర్జీస్ అంతా ఎప్పుడో సృష్టించబడినాయి. అలాగే గురువు గారు చెప్తూ ఉంటారు పౌర్ణమి ధ్యానాల యొక్క విశిష్టత. పౌర్ణమి రోజుల్లో భూమిపైకి అత్యధికంగా విశ్వశక్తి ప్రసరణ బాగా జరుగుతుంది అనేసి. ఈ ప్రాంతంలో పౌర్ణమి ధ్యానాలు మనం కండక్ట్ చేసుకోవచ్చు చక్కగా. అలాగే ఈ ప్రాంతంలో చక్కగా ఈ పంట పొలాల మధ్యలో కూర్చొని ధ్యానం చేసినట్టయితే అత్యధిక విశ్వశక్తి ప్రసరణ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతిలో మనము ధ్యానం చేస్తూ ఆ విశ్వశక్తిని మనం స్వీకరించినట్లయితే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని మనం జయించగలుగుతాం. ఎవరైతే ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుంటారో వాళ్ళు అన్ని రంగాల్లోనూ అంటే ఇట్లా స్పిరిచువల్గాను వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని కానీ నిర్వహించుకోగలుగుతారు, అన్ని విధాలా యాక్టివ్గా వర్క్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రాపంచిక విషయాలను కూడా అత్యద్భుతంగా జయాన్ని వాళ్ళ ప్రతి పనిలోనూ చూడగలుగుతారనమాట. అలాగే మనము మంచిగా బుక్స్ చదవాలని చెప్తారు. స్వాధ్యాయం ఇక్కడ ఎంతమందికి బుక్స్ చదివే అలవాటు ఉంది?
చాలా అద్భుతం. ఇక్కడే మనకు బుక్ స్టాల్ కూడా ఉంది, మంచిగా అన్ని రకాల బుక్స్ ఉన్నాయి, తీసుకోండి. ప్రతి ఒక్కరూ మంచిగా పుస్తకాలు చదవాలి. అది మన గురువుగారు చెప్పినట్టు మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వీటిల్నే కాకుండా న్యూ ఏజ్ స్పిరిచువల్ సొసైటీస్కి సంబంధించినటువంటి మాస్టర్స్ బుక్స్ కూడా చదవాలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వేదాలు, ఇతిహాసాలు వాటి యొక్క ప్రాముఖ్యతను కథల రూపంలో ఎంతో అద్భుతంగా వివరించి ఉన్నారు. అలాగే న్యూ ఏజ్ స్పిరిచువల్ సొసైటీస్కి సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించినటువంటి మాస్టర్ల యొక్క పుస్తక జ్ఞానము మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అద్భుతంగా మనకి రచింపబడి ఉంది. మన పత్రి సారు ఎంతో గొప్పగా ప్రతి ఒక్క మాస్టర్ యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి అనేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే స్వాధ్యాయం తప్పనిసరి. ఆ స్వాధ్యాయం చేయాలంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొని చదవాలి. ఓకేనా? ఇక్కడే ఉంది బుక్ స్టాల్. అలాగే పిరమిడ్ శక్తి యొక్క విశిష్టత గురించి కూడా వివరించి ఉన్నారు. పిరమిడ్ యొక్క జ్ఞానం పొందాలి అంటే మనం అనుభవపూర్వకంగా అందులో ధ్యానం చేయాలి. వీలైతే ఎక్కువ పిరమిడ్ల నిర్మాణంకి మనము ప్రోత్సహించాలి, సహకరించాలి. అలాగే ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటాయో పత్రి సారు ప్రయోగాత్మకంగా నిరూపించి మనకి ఆ పిరమిడ్ జ్ఞానాన్ని, ఆ శక్తి యొక్క వివరించి ఉన్నారు. మనకి పత్రి సార్ ఆడియోలు వినొచ్చు, వీడియోల ద్వారా మనము పిఎంసి ఛానల్లో చూస్తూనే ఉన్నాము. అప్పట్లో ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి సార్ యొక్క జ్ఞానము, అది కూడా పిఎంసిలో ఉన్నాయి. కాబట్టి పిఎంసి ఛానల్ చూస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించవచ్చు, పత్రిజీ జ్ఞానాన్ని. ఫ్రెండ్స్, ఇంకా పత్రి సార్ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు గొప్ప పిరమిడ్ మాస్టర్లు కాగలుగుతారు. ఎంత సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినా సరే 18 ఆదర్శ సూత్రాలను పాటించకపోతే వారు పిరమిడ్ మాస్టరే కాదనమాట. కాబట్టి కొత్తగా వచ్చిన ధ్యానులైనా సరే 18 ఆదర్శ సూత్రాలను, నవవిధ ధర్మాలను, పత్రి సార్ బోధించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి. అది సీనియర్లా జూనియర్లా అని కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే వాటిని ఫాలో అయినట్లయితే మనము ఉన్నత స్థాయికి ఎదుగుతాం. ఇప్పుడున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే పత్రి సారి జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. అణువణువున మనము ప్రతి నిమిషము దీన్ని ఆచరించి చూపాలి మాస్టర్స్. కాబట్టి మనము 18 ఆదర్శ సూత్రాలను పాటిస్తూ ప్రకృతిలో నడుస్తూ ప్రకృతి జీవనాన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇందాక మన భౌతిక శరీరం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ ఉన్నాము. ఆ శరీర నిర్మాణంలో మనము ఆత్మ ప్రవేశం జరిగిన తర్వాత భూమిపైన జన్మ తీసుకున్న తర్వాత మన మొట్టమొదట శరీర ధర్మంలో ఆహారం వస్తుంది. అంటే శ్వాస భూమిపైన పడిన వెంటనే శ్వాస తీసుకుంటున్నాము. ఆ శ్వాస దాన్ని ఎప్పుడు ఎరుకతో ఉండాలంటే శ్వాస మీద ధ్యానం తప్పనిసరి. ఆ ధ్యానం చేస్తూ మన ఈ భౌతిక శరీరానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలంటే శాకాహారం ఇవ్వాలి. అవునా? గురువుగారు అదే కదా చెప్పేది, జీవహింస మహాపాపం, శాకాహారం తప్పనిసరి. ఆ శాకాహారంలో కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చేర్చాలి. మాంసాహారం అవసరమా? అహింసతో కూడినటువంటి ఎటువంటి ఆహారమైనా మన ఆహారంలో చేరకూడదు. గుడ్డుతో సహా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. గుడ్డుతో సహా మాంసాహారాన్ని త్యజించాలి అని చెప్పారు గురువుగారు. మన శరీర ధర్మంలో ఎంతోమంది ప్రకృతి దేవతలు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని అద్భుతంగా మనము మన ప్రచారానికి వినియోగించాలంటే ఆ ప్రకృతి దేవతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ శరీరం ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శాకాహారంతో మంచిగా ఈ శరీరానికి ఆహారాన్ని అందిస్తూ, కుదిరితే శ్వాసాహారాన్ని కూడా తీసుకుంటూ, శాకాహారము తీసుకుంటున్నాం కానీ అప్పుడప్పుడు మనకి శ్వాసాహారం కూడా అవసరం. అంటే కొన్ని టయాల్లో, ఇప్పుడు ఈరోజు శివరాత్రి అనుకుందాము, శివరాత్రి రోజు మంచిగా ఫలాహారం తీసుకుందాము.
అప్పుడప్పుడు ద్రవాహారం తీసుకుందాము. అలాగే శ్వాసాహారం, ప్రకృతి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒక పూట భోంచేయకపోయినా ఏం కాదు, చక్కగా ఆ ప్రకృతి యొక్క ఎనర్జీసే మనకు సరిపోతాయి. అవునా అవునా మాస్టర్స్? మనం ప్రకృతిలో నివసించినప్పుడు ఆ ప్రకృతి నుంచి వచ్చే ఆహారమే మన శ్వాసాహారం. అలా మనం అనునిత్యము మనము మార్చుకుంటూ ముందుకు నడుస్తూ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనము ఎంతో అద్భుతంగా ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతాము. ఆధ్యాత్మికంగా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే పత్రిజీ చెప్పినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నటువంటి 18 ఆదర్శ సూత్రాలను పాటిస్తూ అన్ని రకాల నవవిధ ధర్మాలను మనము అనుసరిస్తూ ముందుకు సాగడమే ఫ్రెండ్స్. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, వసుదైక కుటుంబంలోని సుగుణ మేడం, మునిబాబు సార్లకి అండ్ టీం వసుదైక కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జ్ఞానము నాకు ఇంత కొంచెమైనా లభించిందంటే అది ఒక పత్రి సార్ పుణ్యమే. నేను పత్రి గారిని 99లో కలిశాను. అంతకుముందు ఎంతో అలజడులు, ఆందోళనలు, భయాలకి గురి అవుతూ ఉండే నేను ఆధ్యాత్మికతలోకి వచ్చాక మొట్టమొదట ప్రశాంత జీవనానికి అలవాటు పడ్డాను. ఎంతో భయాలు నాకైతే అసలు ఏమీ ఉండవు, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో తెలియని భయం అన్నమాట. అంతా ఉంటారు నా చుట్టుపక్కల, కానీ నా లోపల ఏదో తెలియని భయం. ఈ భయాలన్నిటిని నేను మొట్టమొదట ధ్యానంలోకి వచ్చినాకే జయించాను. మొట్టమొదట నేను పొందింది ధ్యానంలో ఏదైనా ఉందంటే అది ఒక ప్రశాంతత. ఆ తర్వాత ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగున్నాను, అన్ని రకాల ఐశ్వర్యాలు పొందుతున్నానంటే అది ధ్యానమే. పత్రిజీకి మరియు పిఎస్ఎస్ఎం మూమెంట్ వారికి ప్రతి ఒక్కరికి నా ఆధ్యాత్మికతలో తోడ్పడిన, నా ఎదుగుదలకి తోడ్పడినటువంటి మా భర్త సంగీత బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం ఎంత అద్భుతంగా బేసిక్స్ నుంచి పిహెచ్డి దాకా ఎలా చెప్పారు, సున్నితంగా. ఏం తెలియని వాళ్ళకు కూడా ఇన్ని విషయాలు ఉన్నాయని తెలియపరిచారు. ఒక సమయంలోనే టాప్ టు బాటం. అర్థమైందా లేదా? నేను అక్కడ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాను మేడం చెప్తూ ఉంటే. థ్యాంక్ యూ మేడం. అద్భుతం. మీ యొక్క జ్ఞానం ఇక్కడ ఎప్పుడూ అవసరం అవుతూ ఉంటుంది. మేము ఆహ్వానిస్తూ ఉంటాం, ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇలా ఎవరంటారు అంటారు కదా. దీని వెనకాల ఏదో ఉంటుంది కదా. మరి 7 కొండల మీద ఉన్న ఆ శ్రీ వెంకటేశ్వరుడు మూల విరాట్ ఉంది. మరి ఆ వెంకటేశ్వరుడికి మన సంగీత బాబు మాస్టర్కి ఏంటి వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఎలా అయింది కనుక్కుందామా? నాకు చెప్తారా స్వామి? తప్పకుండా చెప్తాను సార్. కొంచెం గొంతు ఒక రకంగా ఉన్న అడ్జస్ట్ చేసుకోండి. దానికి ముందు ఇంకోటి చెప్పాలి. నాకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆత్మజ్ఞానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చారని సుజాత మేడం అనింది. ఐశ్వర్యం ఇచ్చింది నేనైతే గురువుగారి పేరు అట్లా చెప్తారు మేడం. మా నాగేశ్వరరావు కూడా మీ మేడం ఇస్తారా? అవునా? అట్టయితే నాగేశ్వరరావు సార్కి వాళ్ళ మేడం ఇచ్చిందంటే నాకు కూడా ఈమె జ్ఞానం ఇచ్చినట్టే. ఆమె వదులు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. పంతొమ్మిది 1997లో
జనవరి 5వ తారీఖున నేను ధ్యానంలోకి రావడం జరిగింది. 2006లో మీకు ఇంత ముందే చెప్పాను, గురువుగారు దేవాలయాలే ధ్యానాలయాలు అని చెప్పిన తక్షణమే పిరమిడ్ ఒకటి దేవాలయాల దగ్గర రావాలని చెప్పినాక కొన్ని మంది సీనియర్లతో కన్సల్ట్ అయినాను. వాళ్ళందరూ కొంచెం అంటే వాళ్ళు నాకన్నా ముందు సీనియర్లు, చాలా గొప్పవాళ్ళు. ఎక్కడా ఉంటుంది ఏదో కారణం లేకుండా కార్యం జరగదనేది, అది గురువుగారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ మాట చెప్పిన తక్షణమే నీకే కదా చెప్పాడు, నువ్వే చెయ్యన్నారు. అంతకుముందు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని. నేను పనంతా నేను చేసి పేరు వాళ్ళకి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడే కానీ అటువంటి గొప్పవాళ్ళని ఇప్పుడు కూడా నేను పత్రిసార్లాగా చూసుకునేవాడిని. ఆ గురువులకి అందరికీ ఒకరు చప్పట్లు కొడతాం. ఆ రోజు నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. ఎప్పుడైతే అన్నారో ఈ బాధ నీకే చెప్పాడు కదా గురువు, నువ్వే చేయమని చెప్పాడని తిరుమలకి వెళ్ళిపోయాను. తిరుమలకి వెళ్ళిన తక్షణమే వెంకటేశ్వర స్వామి ఎదురుగా విగ్రహం ఉంది కదా, ఎదురుగా స్వామివారి గుడి ఉంది, అఖిలాండం ఉంది. గుడి ముందర అఖిలాండం ఉంటుంది. స్వామివారి టెంపుల్ అక్కడ ఉంటే గుడి ముందర అఖిలాండం ఉంటుంది. ఆ అఖిలాండం దగ్గర నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తుండేటప్పుడు కళ్ళల్లో విపరీతంగా నీళ్ళు వస్తూ ఉండే. ప్రతి ఒక్కరిని నేను పత్రిసార్లాగా చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కరిని నేను గొప్ప మాస్టర్లుగా చూస్తున్నాను కదా, ఇటువంటి మాస్టర్లు ఎందుకు సహకరించినారు, ఇంకొక రకంగా సహకరించలేదు ఎందుకు అనేసని ఏడుపు, దుఃఖం, బాధ వచ్చి మా నాయన 95లో చనిపోతే అప్పుడు ఒకసారి ఏడ్చాను. అప్పటికి నేను ధ్యానానికి రాలేదు. 2006లో వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని అదే కన్నీళ్ళు వచ్చాయి నా దగ్గర. ఆ కన్నీళ్ళు వచ్చినప్పుడు స్వామి మీరు ఏం చెప్తే, గురువుగారు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా జరుగుతుంది, నాకు ఎందువల్ల అనేసని అలా కూర్చున్న తక్షణమే అఖిలాండం దగ్గర నేను కూర్చొనే ఉన్నాను. నేను కూర్చున్న మనిషి అక్కడే ఉన్నాను. నా శరీరంలో నుంచి ఒక శరీరం నేరుగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నటువంటి విగ్రహం ముందర ఆ ప్రదేశంలో కూర్చొని నేను కూడా ఆయన పాదాల దగ్గర ధ్యానం చేస్తున్నాను. నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే నేను ఉన్నాను. వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత లోపల కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఒక బంతి పువ్వు నా చేతిలో వచ్చి పడింది. ఈ బంతి పువ్వు ఎప్పుడైతే చేతిలో పడిందో చెయ్యి కొంచెం బరువుగా ఉంది. నేను ధ్యానం చేస్తున్న ప్రదేశము అఖిలాండము, నేను చూస్తున్న ప్రదేశము స్వామివారి పాదాలు, అంటే లోపల ఆనంద నిలయంలో లోపల కూర్చొని ఉన్నారు. ఒకసారిగా చెయ్యి బరువెక్కుతా ఉంది. ఏందిరా చెయ్యి బరువెక్కుతా ఉంది అనేసి అని అలా కళ్ళు తెరిచి ఇలా చూస్తే నా చేతిలో బంతి పువ్వు ఉన్నింది. ఇది ఫిజికల్గా. ఎప్పుడైతే ఆ బంతి పువ్వును అలా చూస్తూ ఉన్నానో అఖిలాండం దగ్గర నేనున్నాను. నా శరీరం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో ఉంది. ఆ బంతి పువ్వు అలా ఉన్నటువంటి బంతి పువ్వు అలా చూస్తూ ఉన్నాను. బంతి పువ్వు చేతిలో ఉంది. మళ్ళా నా లోపలనే ఒక తెలియనటువంటి ఏమి ఇది అనేసి కళ్ళు మూసి అలా కళ్ళు తెరిచేటప్పటికి బంతి పువ్వు అలాగే మాయమైపోయింది. ఇలా వెంకటేశ్వర స్వామితో నాకు ఉన్నటువంటి బంధము ఆ రోజే తెలియడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారికి మరొక తూరి గట్టిగా ఆ స్వామివారికి పాదాలకి మరొక తూరి చప్పట్లు కొట్టుకుంటాము. అలాగే స్వామివారితో 1, 2 కాదు అనుభవాలు, 100ల కొద్ది అనుభవాలు స్వామివారితో. ఒకసారి పౌర్ణమి ధ్యానం నిర్వహించుకుంటూ ఉన్నాం. పౌర్ణమి ధ్యానం నిర్వహించుకున్నాక 4 మాడవీధులు ఉంటాయి కదా, స్వామివారి 4 మాడవీధులు. ఈ 4 మాడవీధులు అందరూ నడిచినట్టే నేను నడుస్తున్నాను. కళ్ళంతా రాత్రి మత్తుగా ఉంది. ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ మత్తులోనే అలా
పౌర్ణమి ధ్యానం చేసుకుంటూ పోతే నా కాళ్ళంతా కింద మెత్తగా తగులుతూ ఉన్నాయి. కాళ్ళంతా ఎందుకురా మెత్తగా తగులుతానని చూస్తే నా కాళ్ళ కింద పద్మాల పైన నేను నడుస్తూ పోతున్నాను. అది నేను ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ పొందడం జరిగింది. ఇలా స్వామివారితో ఎన్నో వందల అనుభవాలు పొందడము, ఎన్నో రకాలుగా తీసుకొని పోవడము, అలాగే స్వామితో ఎప్పుడు కనెక్ట్ అవ్వడము, నేను ఏది అడిగితే ఇది లేదు అనకుండా వెంకటేశ్వర స్వామి గారు అలాగే పత్రి సార్ అన్నిటికీ నాకు అందించడము ఇప్పటి వరకు జరుగుతున్నది. ఈరోజు ఈ ప్రదేశము వచ్చిందిరా అంటే కూడా ఆ స్వామివారి ఆశీస్సులు, ఆ పత్రి సార్ ఆశీస్సులతోనే ఈ ప్రదేశం కూడా రావడం జరిగింది. ఈ ప్రదేశం అంతా యోగీశ్వరులు నడయాడేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఎక్కువగా ఆ మహాతల్లి త్రిపుర సుందరి ఫిజికల్గా కొన్ని మందికి దర్శనమిచ్చినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో మనకు చెప్పినటువంటి వారు చాలామంది ఊరు సర్పంచులు వాళ్ళ తండ్రులు కూడా చెప్పారంట, ఆ కొండపైన ఫ్లైట్ ఆ ప్రదేశంలో మాత్రం పోదంట. ఈ ప్రదేశంలోనే పోతుంది కానీ ఆ కొండపైన మాత్రం ఫ్లైట్ పోదనేసని చాలామంది ఈ మధ్యకాలంలో కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే అటువంటి గొప్ప ప్రదేశము మనకు రావడం అనేది ఆషామాషి విషయం కాదు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఆనంద నిలమైనటువంటి ఆ తిరుమలలో ఉన్నాడో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమశివుడు దక్షిణ కైలాసం అనేటువంటి ఆ కాళహస్తిలో ఎలా అయితే ఉన్నాడో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అక్కడ నుంచి ఎంటర్ అయితే పిరమిడ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈ ప్రదేశము కూడా దక్షిణ కైలాసంగా త్వరలో తీర్చిదిద్దబోతూ ఉంది. ఇది సత్యము సత్యము సత్యము. కాబట్టి ఈరోజు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించేదానికి వంశీకరణ్ గారు, భీమనేని వంశీకరణ్ వైజాగ్, అలాగే గురుస్థాన్ అయినటువంటి నాగేంద్ర వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చారు. వాళ్ళకు కూడా మనం ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ వాళ్ళ యొక్క సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కూర్చోండి మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ మాస్టర్. ఎలా ఉంది వెంకటేశ్వర స్వామికి సంగీత బాబు గారికి ఉన్న సంబంధం? ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏ రూపంలో? సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చారు. ఈయన సూక్ష్మ శరీరం ఆయన పాదాల దగ్గర వెళ్ళి కూర్చుంది, అది సత్యం. మనం సూక్ష్మ శరీరంతోనే వెళ్తాం, ఈ భౌతిక శరీరంతో వెళ్ళలేం. ఆయనకి ఆ బంతి పువ్వు చేతిలో పడ్డాం అంటే వరం, మనకి నిదర్శనం చూపించడానికి ఆ పుష్పం. మరి దాని ఫలితం ఎలా ఉంది? ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి వైస్ చైర్మన్ అయ్యారా లేదా? సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసం ధ్యాన శివోహానికి శివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ చైర్మన్ అయ్యారా లేదా? తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ట్రస్ట్ బోర్డులో ఇక్కడ సప్తాహం ప్రాజెక్ట్ మేనేజర్ తిరుపతిలో చైర్మన్. అదేవిధంగా కర్తాల్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో సారు దాంట్లో కూడా పిఎంసి ట్రస్ట్ మేనేజర్ ట్రస్టీ. ఎంత అద్భుతంగా ఇవన్నీ వచ్చాయి. ఊరికే వస్తాయా? ఏదైనా డబ్బులు పెడితే వస్తాయా? గమనిస్తున్నారా ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నాను? ఆ యోగ శక్తి కలిగిన వారికే ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పడానికి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, సూక్ష్మ శరీరం రిలీజ్ అవ్వాలి, దివ్య నేత్రం ఉదయించాలి, జన్మ జన్మలు చూసుకోవాలి,
ఆ జ్ఞానోదయంతో ఉన్నవారికి విశ్వం బాధ్యతలు ఇస్తుంది. స్వామికి మేడంకి బాధ్యతలు ఎలాంటివి ఇచ్చాయి? ఆ 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళి సేవ చేసే వాళ్ళందరికీ వారానికి 2 రోజులు 2000 మందికి ధ్యానం నేర్పిస్తున్నారు. ఎంత గొప్ప అవకాశం! అది మనం సంపాదించుకోవాలి. ఊరికనే ఎవరు ఇవ్వరు. ప్రతి ఒక్కరూ సాధన చేయాలి, ధ్యానం చేయాలి. మనకు వచ్చిన కష్టాలు కావు, మనకి ఎదగడానికి మెట్టులు. అవమానం కాదు, అది మనకి పూల బాటనిస్తుంది. అలాగనే ఆయనకు వచ్చిన కష్టము అవమానము 7 కొండల వాడ వెంకటేశ్వర ధామ్ దగ్గరికి వెళ్ళి కొండ మీద కూర్చొని కంట్లో నీళ్లు కారుతూ ధ్యానం చేస్తే ఏమొచ్చింది? అది. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం స్వామి సన్మాన్ మ్యూజిక్. ఓకే, ఆగండి, చెప్పేదాకా లేకూడదు. ఇదే విధంగా సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ వసుధైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ వారితో ఏకమై ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ దంపతులు సంగీత బాబు సుజాత మేడం దంపతులు పార్వతీ పరమేశ్వర్ లాగా ఎప్పుడు తోడుండాలని కోరుకుంటున్నాం. అందరూ గట్టిగా క్లాప్స్తో ఆహ్వానిద్దాం. సార్ అందరినీ వరాలు అడుగుతారు. మేమేం వరం అడగకపోయినా సారు మా వెంట అండదండ ఫుల్ సపోర్ట్తో ఎప్పుడూ ఉంటారు. స్వామి మేమేం వరం అడగట్లా, ఇది మీ బాధ్యత. ఏ వరం కావాలో కోరుకోండి సార్. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, గురుమాత స్వర్ణమాల పత్రిజీ గారు ఏ ధ్యేయమైతే పెట్టుకొని ఈ భూమండలాన్ని ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ కావాలని కోరుకున్నారో ఆ మార్గానికి కావాల్సిన ప్రతి అడుగడుగులోనూ మన వంతు ముందుకు పోవడం కోసం అడుగడుగున మీరు ఉండాలని కోరుకుంటున్నాం. అది వరం ఎందుకు అవుతుంది సార్? అది జరిగే పనే కదా. ఇప్పుడు నేను చెప్తానేనండి, ఈ సంవత్సరం మనము వసుదైన కుటుంబం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చాలా స్పీడ్గా వర్క్ జరిగినా కానీ ఒక 400 మందికి అకామిడేషన్ ఇచ్చినాము. భోజనాలు అయితే నిన్న మాత్రం 2500 మంది భోంచేశారు. మనం అందరం చూసాం. మన మాస్టర్స్ అందరూ వచ్చారు, బయట వాళ్ళందరూ వచ్చారు. ఈసారి ధ్యాన శివోహం కార్యక్రమానికి 10,000 మందికి మనం ఏర్పాట్లు చేసుకునేదానికి సంసిద్ధంగా ఏర్పాట్లు చేసుకుంటాం. ఎన్ని మందికి? అది అలాగే స్వామివారి ఆశీస్సులతో, ఆ పరమశివుడు వారి ఆశీస్సులతో, ప్రభుత్వ సహకారంతో కూడా
అక్కడ ఉన్నటువంటి ఆ కొండను కూడా ఇక్కడ ఉన్నట్టు ఊరి వారి ఆశీస్సులతో కూడా మనము ఒక రకంగా దాన్ని డెవలప్ చేసుకునేదానికి కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఆ ప్రదేశంలో కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వరాలు వచ్చేసాయా? మనకేం కావాలో వాళ్ళకే తెలుసు, అది ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్.